నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండ మండన మదనాంతక భక్త వత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ సాంబ సదాశివాయ నమః. పరమ పావనమైన మాఘమాసంలో బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా సదాశివుని అనుగ్రహం యావత్ భారతదేశానికి లభించి శుభం చేకూరుగాక అని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శివస్మరణ చేసుకుని ధన్యులమవుదాం. మహాశివరాత్రి పర్వదినం ప్రతి మాసంలో అర్ధరాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజుని శివరాత్రి అని వ్యవహరించి శివరాత్రి వ్రతం చేయడం ప్రధానంగా చెప్పబడుతున్నది. శివవ్రతముల్లో శివరాత్రి వ్రతానికి అత్యంత ప్రాధాన్యమున్నది. మాసంలో వచ్చే శివరాత్రిని మాసశివరాత్రి అంటారు. మొత్తం సంవత్సరంలోకెల్లా మాఘబహుళ చతుర్దశి నాటి రాత్రికి మహాశివరాత్రి అని వ్యవహారం. ఈ రోజున శివారాధనని శాస్త్రం చెప్పిన ప్రకారంగా నియమబద్ధంగా చేసినట్లయితే మొత్తం సంవత్సర కాలం అనుదినం శివారాధన చేసినటువంటి ఫలితం లభిస్తున్నది అని శాస్త్రములు చెప్తున్నటువంటి గొప్ప విషయం ఇది. చిత్రం ఏంటంటే ఈ రోజుకున్న విశేషం, సాధారణంగా దేవతలను ఆరాధన చేసేటప్పుడు ఎరుకతో ఏకాగ్రంతో చేసినప్పుడే పూర్ణ ఫలితం లభిస్తుంది. ఆ ఏకాగ్రత అవి లేకుండా చేసినప్పుడు ఏ ఫలితం రావాలో అదే వస్తుంది, అంతేకాని పూర్ణ ఫలం రాదు. కానీ మహాశివరాత్రి నాడు విశేషం ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ ఏకాగ్రత ఉండి కానీ లేకుండా కానీ ఎలాగైనా సరే శివనామస్మరణ చేసినా, శివలింగ దర్శనం చేసినా, శివారాధన చేసినా సంపూర్ణ పూజాఫలం లభిస్తున్నది. అందుకే ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. దీనికి మా ధర్మవృద్ధి కాలోయం అని సాక్షాత్ శివుడే చెప్పినట్లుగా శివపురాణం చెప్తున్నది. శివధర్మములు వృద్ధి చెందే కాలము అని. ఎలాగో అంటే పూర్ణిమ నాడు సముద్రం ఎలా పొంగుతుందో ఈ శివరాత్రి నాడు శివధర్మములు అలా పొంగుతాయట. అందుకు మంచి వర్షములు పడినప్పుడు వ్యవసాయం చేస్తే వ్యవసాయం చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున శివారాధన చేసినప్పుడు అద్భుతమైన ఫలప్రదాయకంగా ఉంటుంది. అయితే తెలిసి చేస్తే ఇంకా ఫలితం చెప్పాలా? తెలియక చేస్తేనే ఇంత గొప్ప ఫలితం ఉన్నప్పుడు జ్ఞాత్వా కుర్వీత కర్మ అని చెప్పినట్లుగా తెలిసి శివారాధన చేసినట్లయితే దాని ఫలం అమోఘం. ఇది యోగపరంగా కానీ, ఇక కర్మపరంగా కానీ, భక్తిపరంగా కానీ, ధ్యానపరంగా కానీ ఎలా చూసినా గొప్ప మహాపర్వం ఇది. ముందు కర్మపరంగా అంటే శివాలయాల సందర్శనం చేయడం, శివారాధన చేయడం, ఇలా మొత్తం శివస్మరణతో రోజంతా గడపాలి. బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి శివధ్యానం చేసి సరిగ్గా ఈ రోజుకి వెనుక రోజు అనగా త్రయోదశి నాటి రాత్రి వేళే ఏకభక్తం చేసి ప్రాతకాలంలో మనం నిద్రలేచినప్పుడు పరమేశ్వరుని నమస్కారం చేసుకుని శివరాత్రి వ్రతం ఏతత్ కరిష్యేహం మహాఫలం నిర్విఘ్నం కురు దేవ అత్ర తత్ప్రసాదా జగత్పతే చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభో పరేహని భోక్షేహం భుక్తిముక్త్యర్థం శరణం మే భవేశ్వర అని సంకల్పం చేసుకోమని శాస్త్రం చెప్తున్నది. ఈ సంస్కృత శ్లోకం తెలియకపోయినా మనస్సులో భావనాత్మకంగా సంకల్పం చేసుకోవచ్చు. ఇవాళ నేను శివరాత్రి వ్రతం చేయబోతున్నాను, ఇది నిర్విఘ్నంగా జరగాలి, నీ అనుగ్రహం చేత ఇది కొనసాగాలి. ఈ చతుర్దశి నాడు నేను నిరాహారుణ్ణై అంటూ ఉపవాసం చేస్తూ పరమేశ్వరుని ఆరాధన చేస్తాను, మరో రోజు ఈశ్వరునికి నివేదించిన ఆహారాన్ని స్వీకరించుతాను. ఇలాగ ఈ వ్రతానికి సంకల్పం చేసుకుని ఆ రోజంతా కూడాను వీలైనంత శివారాధన చేయడం, శివ జపం చేయడం, శివక్షేత్రములు సంచరించాలి. సాయంత్రం మళ్ళీ ప్రదోషార్చనతో ప్రారంభించుకుని మరో రోజు ప్రాతకాలం వరకు శివార్చన చేయడం విధానం చెప్తున్నారు. ఇవి యామ పూజలు అని చెప్తూ ప్రతి 4 గంటలకు ఒకసారి పూజ చేయవచ్చు. అలాగా మొత్తం సంధ్యాకాలం నుంచి అనగా ప్రదోష పూజతో మొదలు పెట్టుకుని మరో రోజు ప్రాతకాల పూజ వరకు శివారాధన చెయ్యాలి అని ఒక విధానం చెప్పారు. లేదా ప్రదోషార్చన చేసి ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో మళ్ళీ పూజించుట, ఈ 2 పూజలైనా చేయాలి ఈ రోజు అని. అందుకు మొత్తం రోజులో ఇప్పుడు విభజించి చూస్తే ప్రాతకాల పూజ, మధ్యాహ్నకాల పూజ, సాయంకాల ప్రదోషకాల పూజ, ఇక అర్ధరాత్రి పూజ, ఇలాగా 4 పూజలు విశేషించి చేయడం ఈ రోజు గొప్ప అంశం. అదేవిధంగా శివ సంబంధమైన ఏ ధర్మము చేసినా అనగా నామస్మరణ చేసినా, అభిషేకం చేసినా, క్షేత్రయాత్ర చేసినా, సరిగ్గా అర్చన చేసిన శివలింగాన్ని దర్శించినా చాలు ఈ రోజు అత్యంత విశేష ఫలం ఉన్నది.
అదేవిధంగా శివ మంత్రములు కూడా వివిధములు ఉన్నాయి శాస్త్రము యందు. అందులో గురూపదేశం పొందినటువంటి మంత్రాన్ని జపించడం ఒకటి, లేదా శివనామాన్నే మంత్రంగా జపించవచ్చు. ఈ సమయంలో ధర్మశాస్త్రములు సర్వులు జపించదగ్గ ఒక మంత్రాన్ని చెప్పింది. ఇది వినడానికి మామూలుగా కనబడ్డ ఫలితం చాలా విశేషం. ఈ రోజున సాక్షాత్తు అందరము కూడా ఇది పరమశివుని మంత్రముగా శాస్త్రం ఉపదేశిస్తోంది అని గ్రహించి జపం చేసినట్లయితే అద్భుత ఫలితాన్ని సాధించవచ్చు. ఈ జపం నిరంతరం గచ్చన్ తిష్టన్ స్వపన్ జాగ్రన్ ఉన్మిషన్ నిమిషన్ నపి అని చెప్పినట్లుగా నడుస్తున్నా కూర్చున్నా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రం జపించుకోవచ్చు. అది శ్రీం శివాయ నమః. ఇక్కడ శ్రీం బీజాక్షరంతో శివాయ నమః అని కలుపుకొని జపించమని చెప్పారు. ఈ కూర్పులో ఒక విశేషం ఉన్నది. నమః చివరి పెట్టడం, దానికి ముందుగా శివాయ పెట్టడం, దానికి ముందు శ్రీం బీజం పెట్టడం, ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటనేది జపించిన వారికి తెలుస్తుంది. ఇది మహాశివరాత్రి నాడు విశేషంగా జపం చేయవచ్చు. అది ఏకాగ్రంగా కూర్చొని చేస్తే దాని ఫలితం ఒక ప్రత్యేకం, లేదా సంచరిస్తూనైనా ఎలాగైనా ఒక్కటి చాలుట శ్రీం శివాయ నమః. దీనితోనే మొత్తం ఆరాధన చేయవచ్చు అని చెప్పారు. ఇది సాక్షాత్తు పురాణములందు శివుడు స్వయంగా చెప్తూ పార్వతీదేవత అన్నమాట. కేవలం ఈ మంత్రంతోనే నాకు ధ్యానము, ఆవాహన ఇత్యాదులన్నీ చేయవచ్చు. అభిషేకం కూడా ఈ మంత్రంతోనే చేయవచ్చు. శ్రీం శివాయ నమః. అందులో మొదట చెప్పిన శ్రీం బీజం ఉన్నదే అది సాక్షాత్ పరాశక్తిని తెలియజేస్తున్నది. దుర్గా, లక్ష్మీ, సరస్వతి మొదలైన రూపములతో ఉన్నటువంటి మహాత్రిపుర సుందరిని తెలియజేస్తున్నది ఆ శ్రీం బీజం. ఆ రెండవది ఆ త్రిపుర సుందరి శక్తి ఎవరి యొక్క శక్తో ఆ పరమేశ్వరుని తెలియజేస్తున్న నామమే శివనామం. అందుకు ఆ శివనామం మామూలుగా పలికిన అత్యంత ఫలితమైనది. అలాంటిది ఇంత అద్భుతమైన బీజాక్షరంతో కలిపి చేసినట్టయితే దీనికి ఇహము పరము రెండూ ఇచ్చేటువంటి శక్తి ఉన్నది అని చెప్పారు. ఈ శ్రీం శివాయ నమః అనే జపం చేసుకుంటూ మరికొన్ని ప్రత్యేక శివనామాలతో ఆరాధన చేయమని చెప్పారు. పైగా శివలింగారాధన అనేది ఈ రోజున ప్రత్యేకం. ఇది శివలింగారాధన అనేక విశేషములతో వివరిస్తున్నారు. రకరకాల ద్రవ్యములతో శివలింగాన్ని చేయవచ్చు. కొన్ని స్థిరంగా ఆరాధించే లింగములు ఉంటాయి, కొన్ని ఒకే లింగాన్ని ప్రతిరోజు కూడా అభిషేకం చేయడం, కొన్ని శివలింగములు ఆరాధన చేసిన వెంటనే నీటిలో కలిపివేయాలి. ఇలాగ రకరకాలుగా ద్రవ్యము బట్టి శివారాధన పద్ధతులు ఉంటూ ఉంటాయి. కొన్ని పిండితో చేసే శివలింగములు, వాటికో ప్రత్యేకత చెప్పారు. అలాగే మట్టితో చేసే శివలింగం, ఇది ఆరాధన చేసిన వెంటనే మొత్తం పూర్తయ్యాక జలమయందు నిమజ్జనం చేయాలి. మట్టితో ఆరాధన చేస్తే జలమునందు నిమజ్జనం చేయడం అనేది ఒక యోగ ప్రక్రియ కూడా. అలా ఇక్కడ శివునకు ఈ రోజున అన్నిటికంటే శ్రేష్టమేమిటయ్యా అంటే పార్థివంతు కలవు యుగే అని చెప్పినట్టు ఏ యుగములోనైనా పార్థివలింగార్చన శ్రేష్టం. అందులో కలియుగంలో పార్థివలింగార్చన అత్యంత శ్రేష్టము. ఎవరైతే పార్థివలింగంలో శివారాధన చేస్తారో వారు క్రమంగా ఇహంలో అఖండ ఐశ్వర్యములు అనుభవించడమే కాకుండా చిత్తము శుద్ధమై నిర్మలమై శివభక్తి సిద్ధించి జ్ఞానము తద్వారా మోక్షము లభిస్తుంది. అందుకే పార్థివలింగార్చన అత్యంత ప్రసిద్ధిగా చెప్తుంటారు. పార్థివలింగం ఏకలింగం మొదలుకుని సహస్రలింగాల వరకు వారి వారి యొక్క స్థితి బట్టి, వారి వారి యొక్క సమయం బట్టి, దేశకాల పరిస్థితులు బట్టి చేయవచ్చు. ఈ పార్థివలింగం చేసేటప్పుడు కూడా పద్ధతులు ఉన్నాయి. పుట్టమన్ను తీసుకువచ్చి దానిలో భస్మము, గంగాజలము ఇత్యాదులు కలుపుతూ భగవన్ మంత్రములతో లేదా ఇందాక చెప్పిన శ్రీం శివాయ నమః అనే నామంతోనే లింగం తయారు చేసుకోవచ్చు. పార్థివలింగం చేసేటప్పుడు ఎప్పుడు అఖండముగా ఉండాలి కానీ ఖండముగా ఉండరాదు అన్నారు. అంటే పానవట్టము లింగం చేసినప్పుడు పానవట్టం వేరే చేసి లింగం వేరే చేసి ఉండకూడదు. పానవట్టము లింగం కలిపి ఒకే సమయంలో ఒకే మట్టితో చేయాలి, రెండు ముక్కలుగా ఉండరాదు అని చెప్తున్నారు. అఖండం పార్థివం శ్రేష్టం అని చెప్పినట్లుగా అలాగా ఆరాధన చేసి ఏకలింగం చేసుకోవచ్చు, లేదా సంవత్సర సంఖ్యలో చెప్పేటువంటి 360 లింగములు చేయడం అనేది దీన్ని మహాలింగార్చన అంటారు. ఇంకోటి శాస్త్రలింగార్చన. ఇలా ఎవరు వారి వారికి తెలిసిన పద్ధతుల్లో శివారాధన చేయవచ్చు, కానీ శివారాధన మానరాదు. మంత్రం తెలియదు కదా అని ఆరాధన మాననక్కర్లేదు. భగవన్ నామమే మహామంత్రం. అందుకే పరమేశ్వరుణ్ణి చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చుట. మూర్తి మృదా బిల్వదళేన పూజా ప్రయాస సాధ్యం వదనన్న వాద్యం తద్విద్ధి వస్తు మనసాభికాంక్షం నిశ్వశ్చ విశ్వేశ్వర ఏవ దేవే అని శాస్త్రం చెప్తున్నది. ఎంత సులభమయ్యా శివార్చన! విగ్రహాలు చెక్కాలా, లేదా ధాతువులతో లోహాలతో విగ్రహాలు మలచాలా, ఏమీ అక్కర్లేదట. మూర్తి మృదా, ఒక మట్టిని తీసుకుని శివనామం అంటూ ఉండచుడితే చాలు అన్నారు ఇక్కడ. బిల్వదళేన పూజ, ఆ మారేడు దళం వేస్తూ శ్రీం శివాయ నమః అంటే చాలు. అయితే ఆ మట్టిని జాగ్రత్తగా చేసి దాని చుట్టూ నెయ్యి రాసితే ఎంత అభిషేకం చేసినా కూడా నిలుస్తుంది అది. ఆ విధంగా కాస్తంత అభిషేకం చేస్తే, శివుడు అభిషేక ప్రియుడు కనుక అభిషేకం చేసినట్లయితే ఆ బిల్వదళం వేస్తే చాలు, పరమేశ్వరుడు సంతోషించి అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు.
అందుకు మూర్తి మృదా బిల్వదలేన పూజ. మంత్రములు ఏమీ రాకపోతే గళవాద్యం చేయమన్నాడు. భం 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 అని అన్నా చాలు సంతోషిస్తాడట పరమేశ్వరుడు. అంత సులభ ప్రసన్నాడు. అలాంటిది వేదములకే రత్నముగా చెప్పబడ్డ శివనామం ఉంటూ ఉంటే వేరే మంత్రములు కావాలా? అలాగే శివుని యొక్క ప్రతి నామము కూడా పాప సంహారకం, సామాన్యం కాదు. వేదాలనే కల్పవృక్షపు పళ్ళు శివనామాలన్నీ కూడా. అలా శివనామాలు ప్రధానంగా శివరాత్రి నాడు ఆరాధించవలసిన శివనామాన్ని ధర్మశాస్త్రం కొన్ని చెప్తున్నది. అవి 12 నామాలు శివనామాలు. వీటితో శివారాధన చేస్తే చాలు. శివాయ నమః, రుద్రాయ నమః, పశుపతయే నమః, నీలకంఠాయ నమః, మహేశ్వరాయ నమః, హరికేశాయ నమః, విరూపాక్షాయ నమః, పినాకినే నమః, త్రిపురాంతకాయ నమః, శంభవే నమః, శూలిని నమః, మహాదేవాయ నమః. ఇవి 12 నామములు చెప్పారు. ఈ 12 నామాలతో శివారాధన చేస్తే చాలు. ఈ 12 నామాలు మనస్సులో అనుకున్నా చాలు అన్నారు ఇక్కడ. శివారాధన తాను స్వయంగా చేయడం ఒకటి, చేస్తున్న శివారాధనని చూడడం ఒకటి. ఈ రెండు కూడా విశేషమైన ఫలితమే. శివలింగ సందర్శనమే ఒక అమోఘమైన ఫలంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఈ మహాశివరాత్రి నాడు శివార్చన, శివ నామస్మరణ, శివ సంకీర్తన, శివ ధ్యానము, వీటన్నిటితో మనం శివమయం కావాలి. శివం అంటేనే మంగళం. శివారాధన మంగళమునిస్తున్నది. ఆ శివారాధన చేత భారతదేశమంతా కూడా మంగళమయం కావాలి, మంగళకరం కావాలని, ఈ భారతదేశం శివధర్మంతో ప్రకాశించాలని ప్రార్థిస్తూ సర్వం శివార్పణమస్తు.